హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవాళ అయితే రోటి పచ్చడిని చాలా ఈజీగా 5 నిమిషాలు ఎలా చేయాలో చూసేద్దాము. నాలా రోల్ లేని వాళ్ళు రోటి పచ్చడి తినాలనిపించినప్పుడు ఈ ట్రిక్ని అయితే ఫాలో అవ్వచ్చు. మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే అంత టేస్ట్ ఉండదండి. అంతేకాకుండా చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. పచ్చడి అలా ఉంటే అంతగా నచ్చదు కదండి. సో అందుకనైతే నేనైతే ఈ ముద్దకంనైతే యూజ్ చేసి ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తాను. మీరు కూడా చూసి తెలుసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ప్రాసెస్ కూడా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడు కామన్గా తినేలాగా కాకుండా ఇలా ఒకసారి రోటి పచ్చడి చేసుకొని అందులో ఒక ఆమ్లెట్ తుంపుకొని వేడన్నం వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దానికోసం అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి అయితే ఒక 2 స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అందులోకి ఉల్లిపాయ, అలాగే పెద్ద సైజు టమోటాను కూడా యాడ్ చేసుకున్నాను. దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెమ్మలు, అలానే కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడేలాగా కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని 2 మినిట్స్ అయితే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని దించేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని అలా చూపిస్తున్నట్లుగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకొని దాన్నైతే కొంచెం మెత్తగా అయితే చేసుకోకూడదు. ఇలా కచ్చా పచ్చాగా అయితే చేసుకోవాలి. అప్పుడే పంటి కింద పడి ఆనియన్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా అయితే దీంట్లోకి పోపు వేసుకోవడానికి అయితే పోపు దినుసులను అయితే తీసుకున్నాను. పోపు దినుసులు తీసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఇంగువని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. అలా యాడ్ చేసుకొని కొంచెం చిటపటనిన తర్వాత మనం ముందుగా నలిపి పెట్టుకున్నటువంటి పచ్చడిని కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత దాంట్లోకి పచ్చి ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా యాడ్ చేసుకోండి, తప్పకుండా మిస్ చేయకండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. తర్వాత అయితే అంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని అదే గిన్నెలో మనం కొంచెం వేడన్నం వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని, మన చిన్నప్పుడు మా అమ్మ అయితే నాకు అలా మిక్స్ చేసి బాగా కలిపి పెట్టేదండి. చాలా బాగుండేది. మా అమ్మ అయితే కొంచెం నెయ్యి కూడా వేసేది, కానీ ఇప్పుడు నేనైతే నెయ్యి వేసుకోవట్లేదు. మీరైతే వేసుకోవచ్చు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చూశారు కదండి 5 నిమిషాల్లో ఎలా అయిపోయిందో. మీకు నచ్చితే మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.